Hello OTTians. Today's movie is Wife of directed by Banu Yarabandi. మూవీ స్టార్టింగ్ అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అనే ఫీల్ అయితే వచ్చింది. ఇదేదో ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అయ్యేలా ఉందేంటి అనే వైబ్ కూడా వచ్చింది. బట్ లేదులేండి, అలా జరగలేదు. ఇలాంటి మూవీస్ కి ప్లాట్ పాయింట్ చెప్పడం కష్టమే. బట్ ఎక్కువ రివీల్ చేయకుండా చెప్పడానికి మాక్సిమం ట్రై చేస్తాను. మూవీ స్టార్టింగ్ లోనే హీరోయిన్ ని ఎంతకు వస్తావు అండ్ రోడ్ మీద వెళ్లే వాళ్ళు అడిగే ప్రాస్టిట్యూట్ లా చూపిస్తారు. ఇదేం ఓపెనింగ్ రా అని జోల్ తగిలాక నెక్స్ట్ హీరోయిన్ ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తో లవ్ లో పడడం చూపిస్తారు. కరెక్ట్ గా ఆ డైరెక్టర్ హీరోయిన్ కి ప్రపోజ్ చేసే టైంకి ఒక ట్విస్ట్. నెక్స్ట్ హీరోయిన్ మ్యారేజ్ లైఫ్ లో తను చిన్నప్పటి నుంచి ఊహించుకున్న డ్రీమ్ నైట్ మేర్ లా ఎలా మారింది. సో ఇలాంటి డైవర్స్ సిచ్యువేషన్స్ అన్ని లాస్ట్ లో ఇంటర్లింక్ చేసిన విధానం కంపెల్లింగ్ గా అనిపించింది. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నా వరకు ఇట్స్ అన్ ఓకే వాచ్. జస్ట్ 1 hour 20 minutes రన్ టైమే కాబట్టి ఈ డిఫరెంట్ అటెంప్ట్ ని ఒకసారి ట్రై చేయొచ్చు. ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. అదేంటి ఇంత చెప్పినట్టు చెప్పేసి మస్ట్ వాచ్ అని అంటావు అనుకుంటే ఇట్స్ అన్ ఓకే మూవీ ఒకసారి ట్రై చేయొచ్చు అంటావు ఏంటి బ్రో అంటే దీని గురించి షార్ట్ అండ్ క్రిస్ప్ గా ఫర్దర్ రివ్యూలో మాట్లాడదాం. నాకు ఓకే వాచ్ అనిపించడానికి మూవీలో పాజిటివ్స్ చెప్పే ముందు ఫస్ట్ డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, హీరోయిన్ తన చైల్డ్హుడ్ లవ్ ని ఎటర్నల్ లవ్ గా ఫీల్ అవుతుంది. అలా చూపించిన తర్వాత ఇప్పుడు వేరే వ్యక్తిని ఇష్టపడి ఆల్మోస్ట్ ప్రపోజల్ దాకా వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటో అర్థం కాలే. నెక్స్ట్ మ్యారేజ్ పోర్షన్స్ లో హీరోయిన్ ఫేస్ చేసే అడల్టరీ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ సీన్స్ మరీ ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. ఇంత జరుగుతున్న హీరోయిన్ కనీసం క్వశ్చన్ చేయదేంటని ఒక పాయింట్ లో మనకు చిరాకు వస్తుంది. క్వశ్చన్ చేయకుండా రెసిస్ట్ చేయకుండా ఏదో భరించడానికి పుట్టినట్టే వద్దు వద్దు అంటుందంతే. ఫైనలీ స్టోరీ మెయిన్ గా ఉండి వాటిలో ట్విస్ట్ వస్తే ఇంపాక్ట్ అండ్ స్టోరీకి ఎమోషనల్ కనెక్ట్ ఇంకా బెటర్ గా ఉండేది. బట్ ఇక్కడ ట్విస్ట్ల చుట్టూ స్టోరీ అల్లిన ఫీలింగ్ వస్తుంది. మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే ఫస్ట్లీ స్క్రీన్ ప్లే. ఇనీషియల్ గా కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ పాత్ లో వెళ్ళినట్టు అనిపించిన మూవీ ప్రొసీడింగ్స్ వెళ్లే కొద్దీ బాగానే ఎంగేజ్ చేశారు. అండ్ క్లైమాక్స్ లో డాట్స్ అని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. నెక్స్ట్ మెయిన్ లీడ్ గా చేసిన దివ్యశ్రీ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్. ఈ రోల్లో ఉన్న డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ లైక్ సప్రెషన్ కి గురవడం, మోసగింపబడ్డం అండ్ నాగ్ గా రివోల్ట్ చేయడం ని తను చాలా కన్విన్సింగ్ గా పుల్ ఆఫ్ చేసిందని చెప్పాలి. నెక్స్ట్ లో బడ్జెట్ మూవీ అని విజిబుల్ గా తెలుస్తున్న కొన్ని చోట్ల షార్ట్ మేకింగ్ బాగా అనిపించింది. ఇంకా ఇలాంటి డ్రామా థ్రిల్లర్ కి బీజిఎం చాలా క్రూషియల్. బట్ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ స్ట్రిక్ట్లీ యావరేజ్. ఏదో కాన్వర్సేషన్ కట్ చేసి సింపుల్ గా ట్విస్ట్ సీన్ రివీల్ చేసేస్తూ ఉంటారు. బట్ బీజిఎం బాగుండి ఉంటే ఆ డ్రామా టు ట్విస్ట్ ట్రాన్సిషన్ వేరే లెవెల్ ఇంపాక్ట్ ఇచ్చేది. ఫైనలీ గైస్, అన్ని మూవీస్ కి ఇది మస్ట్ వాచ్ మూవీ, ఇది అవుట్ రైట్ రిజెక్ట్ చేసే మూవీ అని చెప్పేలేం. ఇది అలాంటి ఒక మూవీ. మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ ఓకే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్ యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.